బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రిటీలకు ఉచ్చు బిగించుకుంటోంది. ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరి, యాంకర్ శ్యామల విచారణకు హాజరయ్యారు. విష్ణుప్రియ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన బెట్టింగ్ కేసులను క్వాష్ చేయాలని విష్ణుప్రియ పిటిషన్ వేశారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషన్లో కోరారు. విష్ణుప్రియ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది. బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రిటీలకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరి, యాంకర్ శ్యామల విచారణకు హాజరయ్యారు. విష్ణుప్రియ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన బెట్టింగ్ కేసులను క్వాష్ చేయాలని విష్ణుప్రియ పిటిషన్ వేశారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషన్లో కోరారు. విష్ణుప్రియ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, భాగ్యశ్రీ, బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా 33 దాకా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో, ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే సెలబ్రిటీల దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ వరకు ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇవ్వడము, అలాగే ఈ ప్రమోట్ చేసినటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో దాదాపు 19 కేసుల దాకా కూడా నమోదైంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 2 సార్లు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసుల విచారణకు హాజరైన విష్ణుప్రియ మరోవైపు నిన్న ఏదైతే హైకోర్టులో ముందస్తు బెయిల్ కి సంబంధించి పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తనని ఎటువంటి అరెస్టు చేయకూడదు అన్న కోణంలోనే ఈ పిటిషన్ లో పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పంజాగుట్ట పోలీసులు ఇచ్చినటువంటి 11 మందిలో 5 మాత్రమే పోలీసుల విచారణకు హాజరయ్యారు. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారిలో 2 అబ్స్కాండింగ్ విదేశాలకు పారిపోయినట్టుగా కూడా మనము పోలీసులు గుర్తించారు. మిగతా వారు ఇన్ని పూర్తి స్థాయిలో అయితే పోలీసులు విచారించి వారి దగ్గర ఉన్నటువంటి బ్యాంకు లావాదేవీలు, అలాగే యాప్ ప్రమోట్ చేసినటువంటి మధ్యవర్తులు ఎవరా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే వారి దగ్గర నుంచి కూఫీ లాగడం జరిగింది. ప్రస్తుతం అయితే శ్యామల, రీతు చౌదరి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, అలాగే కిరణ్ గౌడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి కిరణ్ గౌడ్ వీళ్ళ 5గురిని విచారించారు పోలీసులు. మిగిలిన వారు సన్నీ యాదవ్, అలాగే అజయ్, ఇమ్రాన్ ఖాన్ వీరెవరైతే ఉన్నారో, హర్ష సాయి వీరు ఎవరైతే ఉన్నారో వీరు ఇంతవరకు కూడా విచారణకు హాజరవ్వలేదు. మొత్తం మీద ఈ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ లో కేసుల మీద కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా జరిమానా విధించాలి. వీరికి సంబంధించి ప్రమోట్ చేసిన సమయంలో వీరు తీసుకున్నటువంటి ఆర్థిక లావాదేవీలు, ఒక్కొక్క ప్రమోషన్ కి వీరు ఎంత లబ్ధి పొందారు అన్న కోణంలో వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో న్యాయస్థానం ఖచ్చితంగా వీరి ముక్కుపిండి మరి వసూలు చేయాలన్న కోణంలో కూడా నిన్న తాజాగా ఒక పిటిషన్ కూడా దాఖలైనట్టుగా అయితే మనం చూసుకోవచ్చు. మొత్తం మీద సెలబ్రిటీలు దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల దాకా కూడా వీరి దగ్గర నుంచి ఖచ్చితంగా రిఫండ్ చేయాలి అన్న కోణంలో కూడా చెప్పారు. గత ఏడాది చూసుకున్నట్టయితే దాదాపుగా 970 మంది దాకా కూడా ఈ బెట్టింగ్ యాప్ ఉచ్చులో చనిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ మరణించిన వారి కుటుంబాలు కావచ్చు. అలాగే తాజాగా ఇటీవల నిన్నగాక మొన్న చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి ఏదైతే బెట్టింగ్ కి పాల్పడి 2 లక్షల దాకా కూడా కోల్పోవడము, తెలంగాణలో ఇది ఏదైతే మొత్తం బెట్టింగ్ యాప్స్ మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా ఈ 2 లక్షల నగదుకి సంబంధించి పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను రైలు పట్టాల మీద ప్రాణాలు కూడా బలవన్మరణానికి పాల్పడడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 33 కేసులు దాకా ఉన్నాయి. సెలబ్రిటీలకి సంబంధించి కూడా ఖచ్చితంగా దీనిలో ఏదైతే ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. ఈ మొత్తం యూట్యూబర్సే కాదు అన్న కోణంలో కూడా సామాన్యుల దగ్గర నుంచి, అలాగే బడా ఏదైతే ఏదైతే ప్రజా సంఘాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర కూడా దీని మీద ఉక్కుపాదం మోపుతుంది. ఏదైతే నెగిటివ్ వర్షన్ ఎక్కువగా వస్తుంది. ఈ కేసు ఎప్పుడు ఎంతవరకు నిలబడుతుంది అన్న కోణంలో కూడా ఒక అలిగేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయనేసి చెప్పుకోవచ్చు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.